చాలామంది అప్పుడప్పుడు ఏమంటున్నారంటే ఇంద్రియాతీత శక్తులు ఉన్నాయని రుజువు చేస్తే అంటుంటారు. మరి కొంతమంది ఏదో చేస్తామని చెప్పేసి బహుమతులు ఇస్తాము, ఏదో చేస్తామంటున్నారు. ఒక సందర్భంలో ఇదే ప్రశ్న నా సమీపానికి వస్తే, అయితే ఇంద్రియాతీతమైనటువంటి దానిలో నేను రుజువు చేస్తాను, కానీ దేనితో గ్రహిస్తాడో కనుక్కోమన్నారు. నేను చెబితే మీరు వినాలి కదా, నేను చేస్తే మీరు చూడాలి కదా. కనుక ఇంద్రియాతీతమైనటువంటిదే ఆ మాటలోనే ఉంది. తనకున్న ఇంద్రియాలతో ఏది సాధ్యం కాదు, ఆ ఇంద్రియానికి మించిందని చెప్పేసి ఆ ప్రశ్నలోనే ఉంది. మరి ఇంద్రియాతీతమైనటువంటి అంటూ తాను ఇంద్రియాతీత స్థితిలో లేదు, ఇంద్రియాల లిమిట్లోనే ఉన్నానని తెలుస్తూనే మళ్ళీ ఇంద్రియాతీతమైనటువంటి రుజువు చేస్తే దేనితో గ్రహిస్తాడు? కనుక పంచేంద్రియాలు కాక ఇంద్రియాతీతమైనటువంటి శక్తి అతను ముందో లేదో కనుక్కుంటే నేను రుజువు చేస్తాను, అతను రిసీవ్ చేసుకుంటాడు. ఎక్కడైనా ప్రసారం చేస్తే చాలదు కదా, రిసీవ్ చేసుకోవాలి కదా, మాట్లాడుతుంటే చాలదు కదా, వినడానికి కూడా ఇన్స్ట్రుమెంట్ ఉండాలి కదా. అంటే ఇక్కడ వెరసి ఏమిటంటే ఇది ఇంద్రియాతీతమైనటువంటిది పంచేంద్రియాలకు అతీతమైనటువంటిదని స్పష్టమవుతూనే ఉంది. ఏది మీడియం విధానం అనేది స్పష్టమవుతూనే ఉంది కదా. కనుక దానిని గురించి ప్రాక్టికల్గానే చేస్తున్నాను. అక్కడ థియరీ చెప్పడం కాదు. ఇంద్రియాతీతమైనటువంటి థియరీలో మనం ఏమైనా చేయవచ్చును అని చెప్పేసి అనడం లేదు. చూసారా, ప్రత్యక్షంగా అందరికీ, అంటే అసలు ఈ స్థాయిలో జ్ఞానం లేనటువంటి వాళ్ళకు కూడా, నా పరిచయం లేనటువంటి వాళ్ళకు కూడా, నన్ను చూడనటువంటి వాళ్ళకు కూడా మరి అది అవగాహన అయ్యేటట్టుగా ఆ భాషలో ఆ స్థాయిలో చెబుతూనే ఉన్నారు. అంటే దాని అర్థం ఇంద్రియాతీతమైనటువంటి స్థాయిని ఇంద్రియాలు గ్రహించేటట్టుగా నేను ఆ మీడియంలో చేస్తున్నాను. అది వాస్తవమే కదా, అది వినడానికి. అందుకే నేను అది చెప్పేటప్పుడు స్పీచెస్లో నేను ఏం చేస్తున్నానని కాదు, ఎలా చేస్తున్నానో గ్రహించండి అంటుంటుంటారు. గ్రహించాలి అంటే ఆ స్థాయిలో మీకు మరొకటి ఏదో ఉండాలి. దానిని పూర్తి స్థాయిలో కాకపోయినా అర్థం చేసుకోవడానికైనా ధ్యానం చేయండి. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సెన్సెస్ శక్తిని ఎన్హాన్స్ చేయండి. ఈ సెన్సెస్కు లోబడి ఉన్నటువంటి ఈ మనసుని మార్చండి, స్పిరిచువలైజ్ చేయండి. అందుకని సెన్సెస్కు లోబడి ఉన్నటువంటి ఈ మనసుని ఆత్మకి సమీపంలో చేసి ధ్యానం ద్వారా ఆ మనసుని ఆత్మీకరణ చేయండి. అప్పుడు సెన్సెస్కు సంబంధం లేనటువంటి స్థితిలో ఆ మనసు ఉంటుంది కనుక ఆ మనసుతో దానికి సెన్సెస్కు అతీతమైనటువంటి దాన్ని మీరు గ్రహించడానికి అవకాశం ఉంది.